ఏమ్మా మామిడికాయలు తింటున్నావా? అవును బామ్మా, ఈ మధ్య కడుపులో తిప్పుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి, పుల్లటి మామిడికాయలు తినాలనిపిస్తుంది. ఒరే రాంబాబు, నీకు 100 ఏళ్ళు ఆయుష్రా. మీ ఆవిడ కడుపుతో ఉంది. నిజంగానా? బామ్మ బామ్మ నువ్వు జరగవే, నా పెళ్ళాన్ని ఒకసారి ముద్దెట్టుకుని. ఒక్కసారి ఏమిట్రా 100 సార్లు ముద్దులు పెట్టుకో. చూడు, ఇన్నాళ్ళకి మీ కడుపున కాయ కాస్తున్నందుకు నాకు ఎంత సంతోషంగా ఉందో. మా కడుపున కాయలు పళ్ళు పుట్టక్కర్లేదే, పుడితే నిప్పు లాంటి మనిషినా పుట్టాలి, లేదా ఝాన్సీ రాణైనా పుట్టాలి. అమ్మాయిని పుట్టింటికి తీసుకొచ్చి సారి పంచిపెట్టే అదృష్టం ఎలాగూ లేదు. అమ్మాయికి ఇష్టమైనవన్నీ చేశాను, జాగ్రత్తగా తీసుకెళ్ళిచ్చిరా. అది అది జానకి కడుపుతో ఉంది కదండి, దగ్గరుండి ఏ ముచ్చటా తీర్చలేకపోయాం, అందుకని. నీకంత ముచ్చటగా ఉంటే ఇంత విషయం కూడా పంపించు, తాగి చస్తుంది. కడుపుతో ఉన్న ఆడపిల్లలంతా మాట్లాడకండి. దాని కడుపులో పెరిగేది ఆ రాంబాబు గారు మూర్ఖత్వం, మోసం, దగ. నా పరువు తీసింది నా కూతురు కాదు, దాని కడుపులో ఉంది నా వారసత్వం కాదు. ఏనాడు చచ్చింది అనుకుని దానికి పంపాల్సింది చీరలు సార్లు కాదే. దాని కర్మకాండకి చాటలో చాపలు పంపి ఒక ఏడు పెట్టి చూరుకు. జనకి, నువ్వు ఇలాంటప్పుడు బరువు పనులు చేయకూడదు. నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారండి? ఇంటి పని వంట పని అంతా నేనే చేస్తాను. నా చిన్నారి బుజ్జి కదూ, నా మాట వినవే. అమ్మా జానకి, నువ్వు వద్దమ్మా, నువ్వు చెయ్యొద్దు. నిండు చూలాలివి. నువ్వు లోపలికి వెళ్ళు, నేను ఉతుకుతా బట్టలు. ఓర్చుకోమ్మా, ఓర్చుకో. మా తల్లిగా ఓర్చుకో. ఉన్న ఇంటి మీద బోళ్ళు అప్పు తెచ్చుకున్నారు. నోరెత్తడితే మీద పడి తంతాడని భయం. ఊరందరికీ న్యాయం చెప్పేవాడు మాకు అన్యాయం చేస్తే మేము ఎవరితో చెప్పుకోవాలి? నెల రోజుల్లో బాకీ తీర్చారా? తీర్చినట్టు. లేకపోతే పేకాట చెట్టు కింద పంచాయతీ పెట్టి మీ పరువు తీయాల్సి వస్తుంది. మగాడన్నాక కాస్త పౌరుషంగా బతకాలి. సోమరిపోత కన్నా నోరులేని దున్నపోతలేనయ్యు. అవి మేత మేస్తాయి, కష్టపడి పని కూడా చేస్తాయి. ఎవరిని బామ్మ అంత ఎమోషనల్ గా తిడుతున్నావు? జానకి, గొడ్డి ఇంటికి వచ్చే ఏళైంది, కుడితి కలిపి పెట్టు. తులసి, నువ్వేంటమ్మా ఒక్కతనం ఎలా కూర్చున్నావు? ఏమైందమ్మా? వాతావరణం అంతా విడివిడిగా ఉంది. జనకి, అన్నం వడ్డించు. జనకి, నువ్వు అన్నం తిన్నావా? నిన్నే అడిగేది, అన్నం తిన్నావా? ఆకలి చచ్చిపోయింది. అన్నం తినాలన్న కోరిక లేదు, బతకాలన్న ఆశ లేదు. జనకి, ఎందుకురా ఆశ్చర్యం? నిన్ను కట్టుకున్న నేరానికి బ్రతుకుల విషాన్ని కొంచెం కొంచెం మింగటం ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటుంది. అమ్మా,
నేనేం చేశాను? నా మీద అందరూ కత్తి కట్టారు. ఇంకేం చెయ్యాలరా? ముష్టి పేకాట కోసం ఈ ఇంటి మీద తీర్చలేనంత అప్పు చేసావు. ఇంట్లో వస్తువులన్నీ అమ్మేశావు. ఇక ఈ ఇల్లు కూడా అమ్మేస్తే అందరం కలిసి ఏ చెట్టు కింద పడి ఉందో. బామ్మ, చూడండి, భర్త రోగిష్టి వాడైతే భార్య మందులిచ్చి బాగు చేసుకుంటుంది. కళ్ళు లేని వాడైతే కంటికి పాపలా చూసుకుంటుంది. కాళ్ళు లేని అవిటి వాడైతే చెయ్యిచ్చి ముందుకు నడిపిస్తుంది. కానీ భర్త జూదగాడు సోమరిపోతూ అయితే ఎలా మార్చుకుంటుంది? కాపురాన్ని ఎలా నిలబెట్టుకుంటుంది? నన్ను క్షమించు జానకి. ఇక మీద పేకాడు జోలికి వెళ్ళినాం. ఈ మాట నువ్వు ఎన్నిసార్లు చెప్పావు, మేము ఎన్నిసార్లు విన్నాం. లేదు బామ్మ, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ జన్మలో మళ్ళీ పేకాడను. నోరు లేని దేవుడి మీద కాదురా, నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నీ పెళ్ళాం మీద ప్రమాణం చెయ్యి. నా పెళ్ళం మీద ఏ మాట తప్పితే నేను చచ్చిపోతానన్నా? అలాగే జానకి, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇక పేగ ముక్కలు తాకను. నీ మీదొట్టు. జనకమ్మా, జనకమ్మ తల్లి. పానకాలు ఆ. ఇదేనా రావటం? అవునమ్మా, పక్కూరు పని మీద వచ్చాను. ఎట్లాగో భోజనం టైం అయింది కదా అని నిన్ను చూసినట్టు ఉంటుంది, కాస్త చేపలు తిన్నట్టు ఉంటుందని వచ్చానమ్మా. చేపల పులుసా? చేపలుసు కాకపోతే చింతకాయ పచ్చనమ్మా. నీ చేత్తో ఏది చేసినా బ్రహ్మాండంగా ఉంటది. అది కాదు ఆ, పానకాలు. నువ్వు కూర్చోమ్మా, నాకేం కొత్త ఏంటి, నేను వెళ్ళి చూసుకుంటాను కదా. ఆ. ఏమ్మా, అన్నం వండలేదా? వండటానికి ఏమీ లేదా? పానకాలు, ఈ విషయం అమ్మా నాన్నకు చెప్పొద్దు. నీకేం తక్కువమ్మా? డబ్బా, ఆస్తుల అన్నీ ఉండి కూడా ఇంత పేదరికం అనుభవిస్తున్నావు. అమ్మా, ఇంత అభిమానం ఉన్న నీ కడుపులో కొడుకుగా పుట్టే అదృష్టం వచ్చే జన్మలైనా ఆ భగవంతుడు నాకు కలగజేయాలని కోరుకుంటున్నానమ్మా. వస్తానమ్మా. ఏడవకమ్మా, ఏడవకు. మా అమ్మవు కదా, పక్కింట్లో పాలు అడుగుదామన్నా పరువు పోతే ఎన్నిసార్లు అని అడుగుతాం. ఊరుకమ్మా, ఊరుకు. ఏమిటి జనకి అలా ఉన్నావు? నాకేమండి, బానే ఉన్నాను. జానకి, చేతికి ఏమైంది? అబ్బే, ఏం లేదు, ఏదో గీసుకుంది. ఎందుకమ్మా అబద్ధం చెప్తావు? నిజం చెప్పు. నిజమా? అవునరా, నాకు కూడా తెలియకుండా రక్తం అమ్మి డబ్బు తెచ్చింది. జానకి, నువ్వు రక్తం అమ్మావా? కొనేవాళ్ళుంటే మాంసం కూడా అమ్మేదిరా. ఇల్లు కడవటానికి, పొయ్యి వెలగటానికి దానికి ఇంతకన్నా మార్గమేముంది? నీకు సంపాదనే ఉంది. ఇదంతా కర్మరా, కర్మ.
కన్న తల్లి రక్తం పంచి ప్రాణం పోస్తుందంటారు. నువ్వు నీ రక్తం ఆమెను ఆకలి తీర్చాలనుకుంటున్నా. మా అమ్మాయి ఎలా ఉంటుందో చూడలేదు, కానీ నీలాగే ఉంటుందని అర్థమైపోయింది. జనకి, ఈ రోజు నుంచి నిజాయితీగా సంపాదిస్తాను. మిమ్మల్ని అందరినీ పోషించుకుంటాను. భోంచేస్తున్నారండి అయ్యా, బాగా చేయండి. అమ్మా, అయ్యగారికి పౌరుషం పెరగటానికి 4 పచ్చిమిరపకాయలు కూడా వేసి పెట్టండి అమ్మా. రాయ్ పరకాలు, నీకన్నా పిచ్చి పట్టిందా? అవునయ్య గారు, జానకమ్మ బతుకు చూసొచ్చాక నాకు నిజంగానే పిచ్చి పట్టింది. మహాలక్ష్మి లాంటి ఆ తల్లి పాత చీరలు కట్టుకుని కళ్ళలో ఆకలిని కడుపులో బాధల్ని దాచుకుంటూ ఎలా బతుకుతుందో ఒకసారి చూసి రండి అయ్యా. దాని కర్మ చేసుకున్న దానికి అనిపిస్తోంది. బాగా చెప్పారు అయ్య గారు. దూడం తాగితే గేదెలకు కూడా కోపం వచ్చి కొమ్ములతో కుమ్ముతాయి. మనం మనుషులం కదా, వాటి పౌరుషాలు మనకెందుకులేండి. ఎందుకులని ఊరుకుంటుంటే రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. నిలువురా నరికేస్తాను. నరికేయండి అయ్యా, నరికేయండి. జానకమ్మ లాంటి చల్లని తల్లి పడే కష్టాలు చూశాక నాకు బతకాలని లేదండి అయ్యా. నరికేయండి, నరికేయండి అయ్యా, నరికేయండి. నరికేస్తారంట, నరికేయండి అయ్యా, నరికేయండి. ఏమండి, అది ఆకలితో చచ్చిపోతే మన సిగ్గుతో చావాలండి. పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు క్షమించాలి, కానీ ఒండుగా ప్రవర్తించకూడదు. ఎంత కాదనుకున్నా అది మన బిడ్డండి. ఒక్కసారి వెళ్ళిరండి. అమ్మా, ఇది ఇక్కడ తగ్గే జబ్బు కాదు. త్వరగా పట్నం తీసుకెళ్లి చూపించండి. అప్పటి వరకు ఈ మందులు వాడండి. అది 30,000. దాంతో ఆ ముసల్దానికి వైద్యం చేయించి మిగతా డబ్బుతో నీ మొగ్గుని ఏదైనా వ్యాపారం చేసుకోమను. ఇది దానమా నాన్న? ఈ ఇంటి కోడలు అనుకుంటే దానం, నా కన్న కూతురు అనుకుంటే కానుక. కన్న కూతురు? ఎవరు నాన్న కన్న కూతురు? నిజంగా బంధం నీ మనసులో ఉంటే నా పెళ్లికొచ్చి 4 అక్షంతలు వేసేవాడివి. కన్న కూతురు కడుపుతో ఉన్నప్పుడు, కనీసం నీ మనవరాలు పుట్టినప్పుడైనా కళ్ళారా చూడ్డానికి వచ్చేవాడివి. ఇప్పుడు నీకున్న డబ్బుతో నా దరిద్రాన్ని వెక్కిరించడానికి వచ్చావా నాన్న? నువ్విచ్చిన డబ్బుతో పంచభక్ష పరమాన్నాలు తినే కన్నా నా భర్త సంపాదించిన డబ్బుతో గంజినీళ్లు తగిన తృప్తిగా ఉంటుంది. వాడి ముఖం వాడి ఇంకేం సంపాదిస్తాడు? నిన్ను ఇంటిని అమ్మటం తప్ప. లక్షలకు లక్షల కట్నం తీసుకుని కూడా పెళ్ళాన్ని కృష్ణాలు పుస్తకాలెడుతున్నారే, వాళ్ళతో పోల్చుకుంటే నా భర్త రత్నం నాన్న, రత్నం. కట్టుకున్న చీరతో చిన్నన్ను పెళ్లి చేసుకున్న ఆయన నువ్వు కోటీశ్వరుడని తెలిసినా కూడా నీ దగ్గర చిల్లి గవ్వ కూడా ఆశించలేదు. ఆయన వల్ల నేను పుస్తకంతో పడుకున్నానేమో గానీ పరువు పోగొట్టుకోలేదు. నువ్వు నా కన్న తండ్రివి కాబట్టి ఎన్ని మాటలన్నా ఊరుకున్నాను. ఇదే మరొకడైతే నా చెప్పు తెగేదాకా కొట్టేదాన్ని. పో బయటికి. సింహంలో బ్రతుకును ఉద్యోగంలో చేరి గాడి చాకరీ చేస్తావా? అవును సార్, మా ఇల్లు గడవడమే చాలా కష్టంగా ఉంది. దయచేసి నాకు ఏదైనా పని ఇప్పించండి సార్. వద్దులే బాబు, నిన్ను నా దగ్గర ఉద్యోగంలో పెట్టుకుంటే నా ఫ్యాక్టరీని ప్యాకెట్ క్లబ్ గా చేస్తావు. నమస్కారం బాబు. ఏంటే ఇంట్లో గడవడం చాలా కష్టంగా ఉంది. ఏదైనా పని ఇప్పిస్తే చేసుకుంటాను సార్. చేసుకున్న పెళ్ళాన్ని చూసి మురిసిపోవడానికి పేకాడడానికి నీకు టైం సరిపడలేదు. నువ్వేం పని చేస్తావా? వెళ్ళా కానిరా. నీ జీవితంలో నువ్వు ఏం పని చేసావో నీకు పని ఏమంటావు? మీరు ఏ పని ఇచ్చినా చేస్తాను సార్. చూడు బాబు, పని చేయటం అంటే పేకాటం కాదు. అవన్నీ నీకు పడవగాని వెళ్ళు వెళ్ళు. ఏమిటండి అలా ఉన్నారు? మొహం ఏంటిలా వాడిపోయింది? ఏం లేదు జనకి. మీరు మనసులో ఏదో బాధపడుతున్నారు, నాతో చెప్పరా? జనకి, ఎవరిని పనివ్వమని అడిగినా ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు.
రోజు అలా తలెత్తుకుని తిరిగిన నా భర్త ఎవరి దగ్గర చేతులు కట్టుకుని నిలబడకూడదు. అందుకని తలిపుట్టమ్మంటావా? అవునండి, మీరు వ్యాపారం చేస్తూ దర్జాగా మా నాన్న ఎదుట ఊళ్ళో వాళ్ళెదుట తలెత్తుకు తిరగాలి. అందుకే మంగళసూత్రం మంగళప్రదంగా మనకు సహాయపడాలి. ఏమండి, మీరు కంట తడి పెడుతున్నారా? కాదు జానకి, కట్టుకున్న దాని పాదాల మీద కన్నీళ్లు పులుచలుతున్నాను. నేను పేదవాణ్ణి కాదు. నువ్వు నా పక్కనున్నంతకాలం, నువ్వు నాతో నడిచినంత కాలం నేను కోటేశ్వరుడే. దేవుళ్లకు భార్యలుగా దేవతలు దొరుకుతారంటారు, కానీ ఈ మనిషికి భారీగా దేవత దొరికింది. అంత మాట అనకండి, వెళ్ళిరండి. వచ్చేటప్పుడు పాపకు పాల డబ్బా, బామ్మకి మందులు తీసుకురండి. అల్లుడు 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 అల్లుడు, నీకు సంగతి తెలుసా? ఊళ్ళో పేకాట పోటీలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. గెలిస్తే లక్షలు లక్షలు వస్తాయి. ఒక్కసారి నువ్వు కూడా ఆటలో కూర్చుంటే. వద్దు మామ, నేను పేకాట ఆడడం ఎప్పుడూ మానేశాను. అబ్బా, ఆ మానేసేదేదో ఇవాళ ఆడి మానే. కోటీశ్వర్ల అమ్మాయిని పెళ్ళంగా తెచ్చుకుని కూడు కూడా పెట్టలేకపోతున్నావు. ఆ పిల్లకి ఎప్పుడైనా పట్టు చీర కొని పెట్టావా? ఆ పాపకు గౌను కొన్నావా? నా మాట విని పౌరుషంగా దిగు, ధైర్యం చెయ్యి. వచ్చినా పోయినా ఇవాళే ఆఖరి రోజు. పెద్దోళ్ళు ఏం చెప్పారు? ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే ఎత్తుక్కోమన్నారు. నా మాటని రాళ్ళుడు రాళ్ళుడు. నేను చెప్పలేదు రాళ్ళుడు, ఇవాళ గెలుపు నీదే. బామ్మ బామ్మ, కాసేపు వచ్చుకో బామ్మ, ఆయన మందులు తెచ్చేస్తారు. ఊపిరాటలేదమ్మా. షో 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 షో. అబ్బాయి ఇంకా రాలేదమ్మా. వచ్చేస్తారు బామ్మ. పాపం బజార్లో ఏదో పనుండి ఆగిపోయి ఉంటారు. షో 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 షో. షో 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 షో. రామయ్య రామయ్య, ఆయన పొద్దుననగా బయటకు వెళ్ళారు. నీకెక్కడైనా కనిపించారా? అన్నవరాన్ని సత్యనారాయణ స్వామి అయినా వదులుతాడు గాని మీ ఆయన ప్యాకెట్ చెట్టును వదులుతాడమ్మా? షో షో షో. ఏంటి ఆయనకి ముక్కలు పంచుతున్నారు? ఆయన దగ్గర డబ్బు లేదుగా. మరి ఇంకా ఎందుకు కూర్చున్నావు? లేచిపోయా. మీ డబ్బు ఎక్కడికి పోదు, ఈ ఒక్కాట వేయండి. డబ్బులు లేకుండా కుదరదండి. అలా అంటండి. మీకు అనుమానం అయితే ఈ పాల డబ్బా పెట్టుకుని 100 రూపాయలు ఇవ్వండి. పాల డబ్బాలకి ఫినాయిల్ డబ్బాలకి అప్పులు ఇవ్వడానికయ్యా ఇక్కడ కూర్చుంది? లేదండి, ఈ ఆట నేను తప్పకుండా గెలుస్తాను. పేకాట్లో ఎవడు గెలుస్తాడో పేకలు కనిపెట్టినాడో చెప్పలేకపోయాడు. నువ్వేం చెబుతావు? అంతగా అడుగుతున్నావు గనక ఈ 100 ఇస్తున్నాను, ఆ డబ్బా ఇవ్వు. షో షో షో. పేకాడ కోసం పాల డబ్బాలు కూడా తాకడ పెట్టాడు పాపం. ఇంకేముందని పెడతాడు? ఇదిగో బాబు.
నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? భార్యగా మీరు ఆడే ఆటం చూసి ఆనందపడదామని వచ్చాను. పసిబిడ్డ ఆకలిని బామ్మ ఆరోగ్యాన్ని త్యాగం చేసి మీరు ఆడే ఆటం చూసి గర్వపడదామని వచ్చాను. జానకి, నన్ను క్షమించు జానకి, నన్ను క్షమించు. లేదండి, భార్యగా నా ధర్మాన్ని నిలబెట్టుకున్నాను. భారతంలో ధర్మరాజు జూదంలో తన భార్యని పణంగా పెట్టిన భారతీయ సాంప్రదాయానికి నా మొగుడు వారసుడైనందుకు పొంగిపోతున్నాను. ఇప్పుడు నాతో పాటు నా బిడ్డని ఈ జూదంలో పెట్టి పాత పురాణానికి కొత్త అక్షరాలు చేరుస్తున్నాను. జానకి, నేను చేసిన తప్పే. సుఖాల్లో బ్రతికి నా ఇంట్లో కష్టాలు పడుతున్నా నీ కన్నీళ్లు తుడవాలని ఆడాను. మనిషిగా నీ ముందు ఓడిపోయాను. భార్యని ఆదరించడానికి ఇంతకన్నా మార్గం లేదా? జానకి, అయ్యా బాబు, పశువులు కూడా కష్టపడి బతుకుతాయి, కానీ మీరు ఈ పేకాడితే గాని బతకలేరు. గడ్డి తిన్న పశువులకి పాలిచ్చే లక్షణం ఉన్నప్పుడు బుద్ధొచ్చిన మీకు ఈ పేకాట మీద సంపాదించి గడ్డి తినే అలవాటు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? భారతంలో 105 జూదం ఆడితే ఈ భారతదేశంలో పేట పేటకి భారత జూదం నడిపి మీ సంసారాలు ఎందుకు పాడు చేసుకుంటున్నారు? మీరు 3 ముక్కల ఆట ఆడే ముందు మీరు 3 ముళ్ళు వేసిన మీ ఇంటి ఆడదానికి కాస్త విషం ఇచ్చి చంపొచ్చి ఆడుకోండి అయ్యా, ఆడుకోండి. జానకి, 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 నా మాట విను జానకి. జానకి, బామ్మ, నేను మోసపోయాను. ఆయన్ని మనిషిగా మంచివాడిగా మార్చగలిగానని సంబరపడ్డాను. కానీ అదంతా అబద్ధం, భ్రమ. నేను చేతకాని దాన్ని, అసమర్థురాల్ని, మొగడి మనసు దిద్దుకోలేని పిచ్చిదాన్ని. నన్ను క్షమించు బామ్మ, ఇక నేనేమి పట్టించుకోను. నీ మనవరాల్ని మనవణ్ణి బాగు చేసుకుంటావో పాడు చేసుకుంటావో నీ ఇష్టం. అమ్మా, బామ్మ, 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 బామ్మ. ఎందుకండి ఏడుస్తారు? ఆవిడ చచ్చిపోయిందని సంతోషించండి. మీరింకేం పని చేసినా అడగడానికి పెద్ద దిక్కు లేదు. మీరేం చేసినా అడగడానికి ఆ పసిదానికి నోరు లేదు. నేను కూడా పోతే మీకు అడ్డు చెప్పేవాళ్ళు, మీ కాళ్ళకి అడ్డు పడేవాళ్ళు కానీ వంటనే ఉంటారు.